నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నర్సాపురం మండలం పెదమైనవాని లంక గ్రామాన్ని సందర్శించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. వెంట ఉన్న కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు. బిగ్ బాస్ సీజన్ 9లో 3వ స్థానంలో నిలిచిన తణుకు నివాసి డిమాండ్ పవన్ ను అభినందించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించిన ఈ పార్టీ కార్యకర్తలు. సమరయోధులకు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను సన్మానించిన నాయకులు. తెలుగుదేశం పార్టీలో అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలకే గుర్తింపు. తాడేపల్లిగూడెంలో వెల్లడించిన ఈ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల. సంస్కృతి సంప్రదాయాలకు, గ్రామీణ క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్న కూటమి ప్రభుత్వం. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. 65% పూర్తయిన పి గన్నవరం మండలం వంతెన పనులు వివరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. మహిళలకు మేలునిస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం రాజోలు మండలంలో పేర్కొన్న ఎమ్మెల్యే వరప్రసాద్. జనవరి 11 నుంచి 14 వరకు ఆత్రేయపురంలో జాతీయ స్థాయి డ్రాగన్ పడవల పోటీలు ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. బయ్యన్నగూడెం గ్రామంలో చెప్పిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. విద్యా అభివృద్ధి ద్వారానే మానవ సమాజం అభివృద్ధి చెందగలదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలోని నరసాపురం మండలం పెదమైనవాని లంక గ్రామంలో యూనియన్ బ్యాంకు సహకారంతో ఏర్పాటు చేసిన 18 లక్షల రూపాయల విలువైన కంప్యూటర్లు, సైన్స్ ల్యాబ్ తదితర మౌలిక సదుపాయాలను ఆదివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. దేశానికి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు తెచ్చే విద్యా, క్రీడలపై యువత ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. తీర ప్రాంత యువత ఉన్నత చదువులు చదివి దేశానికి, రాష్ట్రానికి మంచి సేవలు అందించాలని ఉద్బోధించారు. తీర ప్రాంతాల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లవేళలా అందిస్తారని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. పాల్గొంటున్నారు నిర్మలా సీతారామన్ గారు. ఇంటెలిజెన్స్ పవర్డ్ మార్కెటింగ్ అండ్ ఈ-కామర్స్ వైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనందరి కరతాళ ధ్వనులతోటి అనే ఆనందంతో మనం స్వాగతం పలుకుతున్నట్టు. దత్తు తీసుకున్నటువంటి గ్రామం అని మాటకి రెఫర్ చేస్తారు. కాదు, ఈ గ్రామం నన్ను దత్తు తీసుకుంది. మాట నేను ప్రతిసారి వచ్చినప్పుడు ఎంతో కూడా చెప్తాను ఇదే మాట. ప్రధాన మంత్రి గారు ఆలోచన, ఎంపీగా ఉన్నటువంటి లోక్సభ ఎంపీ అయినా, రాజ్యసభ ఎంపీ అయినా మీరందరూ ఒక గ్రామాన్ని దత్తు తీసుకోవాలి. ఆ సమయంలో పిఎం లంకలో ఉన్నటువంటి మహిళలు, తూర్పుతాడులో ఉన్నటువంటి మహిళలు నన్ను దత్తు తీసుకున్నారు. స్కీమ్ ఏమో ప్రధానమంత్రి గారిది. మనం మొదటగా ఇక్కడ వచ్చి చేసిన పని మంచినీళ్ళు సరఫరా. ఇక్కడ నీళ్ళంతా ఉప్పు నీళ్ళు అయిపోయాయి. గోదావరి పక్కన ఉన్నా కూడా మనకు తాగుడు నీళ్ళు లేవు. అందుకని మంచినీళ్ళ కోసం ఇప్పుడు ఏటీఎం అంటున్నారు, కానీ మనం ఒక సిస్టమ్ పెట్టి రివర్స్ ఆస్మోసిస్లో మంచినీళ్ళు తయారు చేసి ఎంతైనా ఛార్జ్ లేకుండా జనానికి దొరకాలి అని ఒక సిస్టమ్ మొదలు పెట్టాం. ఇక్కడ కూడా తూర్పుతాడులో వరదల టైంలో, సైక్లోన్ టైంలో మీకు ఉండడానికి ఒక భవనం, పంచాయత్ భవనం అని అనుకోండి. ప్లస్ పిల్లలు సాయంకాలం పూట స్కూల్ నుంచి వచ్చినాక ఒక చోట్ల కూర్చొని వాళ్ళ హోంవర్క్ చేసుకోవడమో, లేదు కొంచెం ఎవరో పక్కన ఉన్న వాళ్ళు వచ్చి ట్యూషన్ క్లాస్ నేర్పించడమో, ఇవన్నిటి కోసం మంచి చోటు ఉండాలి అని మొదలుపెట్టిన ఈ పెద్ద భవనం ఎన్నో రకాల పర్పసెస్కి మనకు ఉపయోగం అవుతుంది అనేది చూస్తున్నప్పుడు మిగతా ఎంపీలు ఆంధ్ర ప్రాంతంలో మాత్రం కాదు, ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అడుగుతారు. ఒక మారు 2024 ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్కి ముందు నేను వచ్చినప్పటికీ ఇక్కడ పిఎం విశ్వకర్మ యోజన కింద 13 రకాల ట్రేడ్స్కి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. అప్పుడు ఆ ట్రైనింగ్ పొందిన యువకుల్ని కూడా తీసుకొచ్చారు ఇక్కడ. ఒకసారి మన అందరూ కలుసుకుందామని.
వాళ్ళందరికీ కూడా హైదరాబాద్లో లేకపోతే శ్రీ సిటీలో ఉద్యోగం వెంటనే ఆ ట్రైనింగ్ తర్వాత దొరికి ఇక్కడ వచ్చి నాకు ఉద్యోగం దొరికిందండి, దీనివల్ల దొరికింది, ఈ ట్రైనింగ్ వల్ల దొరికింది అండి వచ్చి మాట్లాడారు. చాలా సంతోషంగా అనిపించింది. ఆల్ ఇండియాలో ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ దొరికింది. ఒక సర్వే చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి బడ్గామ్ అనే ఒక డిస్ట్రిక్ట్, వాళ్ళు ఫస్ట్ ర్యాంక్లో వచ్చారు. సెకండ్ ర్యాంక్లో పెద్దమైన వాణి లంక. నాకు చాలా ఆనందం కలిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర ఆర్థిక జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రులు పయ్యాపుల కేశవ్, డాక్టర్ నిమ్మల రామానాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, నరసాపురం, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకర్, పెతాని సత్యనారాయణ, ఆర్మిల్లి రాధాకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, ఏపీఐఎస్సీ చైర్మన్ మంతెన రామరాజులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులతో పాటు ఇతర నేతలు, అధికారులు వీక్షించారు. మా టీవీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొని తృతీయ స్థానంలో నిలిచిన తణుకుకు చెందిన డిమాండ్ పవన్ ను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అభినందించి మాట్లాడారు. స్వశక్తితో అంచనాలకు మించి ప్రతిభను ప్రదర్శించి పేరు తెచ్చుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పవన్ తల్లిదండ్రులు, మిత్రులు పాల్గొన్నారు. మన తణుకు పట్టణానికి చెందినటువంటి డిమాండ్ పవన్ ఈరోజు బిగ్ బాస్లో కంటెస్ట్లో పాల్గొని అందరి అంచనాలకు మించి ఈరోజు 3వ స్థానంలో నిలవటం మనందరికీ కూడా గర్వకారణం. బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో యాక్టివ్గా అందరి అభిమానాన్ని చూరుకొని ఈరోజు 0 నుంచి ప్రారంభించి 3rd స్టేజ్కి రావడం అనేది అతని యొక్క శ్రమ, అతని కమిట్మెంటు, అతని డిసిప్లిను, అతను చేసినటువంటి ఈరోజు ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా చేసిన తర్వాత ప్రజల అభిమానాన్ని చూరుకుని ముఖ్యంగా మన తణుకు ప్రాంత ప్రజలందరూ కూడా డిమాండ్ పవన్కి అండగా నిలబడి ఈరోజు బిగ్ బాస్లో 3rd ప్లేస్లో నిలిచినప్పటికీ కూడా మనందరికీ కూడా గర్వకారణం. ఇటువంటి యువకులు వారి వారి స్థాయిల్లో వారు ఎంచుకున్నటువంటి రంగాల్లో ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా వారందరూ కూడా పట్టుదల, కృషితో ఏ విధంగా ఇటువంటి సాధించవచ్చు అనే దానికి డిమాండ్ పవన్ కూడా ఒక ఉదాహరణ. తన స్వయం శక్తితో ఈరోజు ఆ కాంపిటీషన్లో పాల్గొని కాంపిటీషన్ ఎదుర్కొని ఈరోజు 3rd ప్లేస్కి రావటం, భవిష్యత్తులో కూడా మన తణుకుకి చెందినటువంటి అనేక మంది యువకులు ఈరోజు అనేక రంగాల్లో మనకి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. డిమాండ్ పవన్ కూడా తను ఎంచుకున్నటువంటి రంగంలో అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఉన్నత స్థానానికి వెళ్ళి మన తణుకు కీర్తి ప్రదర్శనగా మరింత ముందుకు తీసుకువెళ్ళి తన భవిష్యత్తులో కూడా ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి, వారి తల్లిదండ్రులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డిమాండ్ పవన్ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇదిలా ఉండగా తణుకు శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జనవరి 23, 24, 25 తేదీల్లో పిల్లల కోసం నిర్వహించే బాలోత్సవం సందర్భంగా రూపొందించిన వాల్ పోస్టర్ను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆదివారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలల విజ్ఞానానికి, వినోదానికి దోహదపడే ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకునేందుకు పిల్లలను ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ ప్రతినిధులు పి దక్షిణామూర్తి, ఆకుల శేషబాబు, రూట్స్ స్కూల్ డైరెక్టర్లు బి విజయకాంత్, ఎల్కే త్రిపాఠి, సంఘ సేవకులు కోడూరి ఆంజనేయులు పాల్గొన్నారు. తణుకు కమ్యూనికేషన్ నెట్వర్క్ జీసీఎన్ వేవ్ ఫైబర్ కంపెనీ ఉద్యోగుల కోసం ముళ్లపూడి పాలిటెక్నిక్ క్రీడా ప్రాంగణంలో మాజీ ఎమ్మెల్యే వైటీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా కొనసాగింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగిన ఈ పోటీలలో 3 టీంలుగా ఆడి తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. ఈ మేరకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా కె సాయి పద్మారావు నిలవగా, బెస్ట్ బౌలర్ గా జి సాయి నాగేంద్ర, బెస్ట్ బ్యాట్స్మెన్ గా ఈ నరేంద్రలు విజయం సాధించారు. అలాగే సి టీం విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ చిట్టూరి కృష్ణ కన్నయ్య విజేతలను అభినందించి జ్ఞాపికలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ వంగవోలు రామారావు, అకౌంట్స్ మేనేజర్ తమ్మినేడి రాము, ఓఎఫ్సీ మేనేజర్ ఈర్పుగంటి నారాయణ, మానవ వనరుల విభాగం ఇన్ఛార్జ్ ఆలపాటి వెంకటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. Good shot. Good shot. నాగేంద్ర ఎం రమేష్ బి నాగబాబు చానల్ ఎన్ రాజేష్ జోకేస్తూ ఉండాలి ఇక్కడ మాకు మన అప్టీడేస్ టీమ్ లీడర్ बी टीम कैप्टन एम सामसेवराव जो ओ बॉलर बैट्समैन కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈ పార్టీ కార్యకర్తలు తణుకులో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ఈ పార్టీ నేటికి 139 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. భారతదేశంలో తొలి రాజకీయ పార్టీ. దేశానికి ఎక్కువ మంది ప్రధానమంత్రులను అందించిన ఘనత ఈ పార్టీ సొంతం. రాజకీయ చదరంగంలో అన్ని కళలు తెలిసిన నాయకులకు జన్మనిచ్చింది ఈ పార్టీయే. విభిన్న వ్యక్తిత్వాలను ఏకం చేస్తూ బ్రిటిష్ చెరలో ఉన్న జాతి సంఖ్యలను తెంచడంలో కీలక పాత్ర పోషించింది కూడా ఈ పార్టీయే. అసలు కాంగ్రెస్ ఆవిర్భావ చరిత్రే ఒక విశేషం. ఇండియాలో బ్రిటిష్ వ్యవసాయ కార్యదర్శి పదవిని కోల్పోయిన ఏఓ హ్యూమ్ జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు కావటం మరింత విశేషం. ఈయన ఆంగ్లేయుడు. మొదట్లో కాంగ్రెస్ సంస్థ ఏర్పాటు కారణాలు వేరైనా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యకలాపాలతోనే ఈనాడు భారతదేశం ఒక దేశంగా మనగలుగుతుంది. 1907లో అతివాదులు మితవాదులుగా రెండుగా చీలిపోయిన ఇండియన్ కాంగ్రెస్ ను 1915లో భారతదేశానికి జాతిపిత మహాత్మాగాంధీ తిరిగి రావడంతో అప్పటి వరకు సాగుతున్న కార్యక్రమాల రూపురేఖలన్నిటిలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ప్రజల మద్దతును కూడబెట్టడంలో ఆయన పూర్తిగా సఫలీకృతులయ్యారు. ఈ నేపథ్యంలో గాంధీజీ తనకు 2 సార్లు వచ్చి ప్రజల్లో స్ఫూర్తిని పెంచారు. అప్పట్లో ముదిగంటి జగన్న శాస్త్రి, ఎర్రమిల్లి రామనాథం, కొవ్వలి గోపాలరావు, చెరుకువాడ నరసింహపంతులు, సత్యరాజు రామ్మూర్తుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఉద్యమాలు నడిచేవి. 1920 నుంచి 1935 వరకు తణుకు తాలూకా కాంగ్రెస్ అధ్యక్షునిగా పొలమూరు గ్రామానికి చెందిన కలిదిండి సూర్యనారాయణరాజు 35 నుంచి 40 వరకు, సత్యవాడ గ్రామానికి చెందిన ఇందుకూరి సుబ్బరాజు 1940 తర్వాత తణుకు ప్రముఖులు అజరపు సుబ్బారావు, చల్ల అప్పారావు, 47లో మంచిలి గ్రామానికి చెందిన శ్రీరామరాజు, 50లో ఇలపరకు చెందిన చేకూరి వెంకట రామరాజులు తాలూకా కమిటీ అధ్యక్షులుగా పనిచేశారు. తణుకుకే చెందిన నెడదవోలు మృత్యుంజయరావు 1970 నుంచి 1980 వరకు 2 సార్లు జిల్లా అధ్యక్షులుగా సేవలు అందించారు. ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీకి 1946 నుంచి 1955 వరకు ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ రాష్ట్ర కమిటీలో చిట్టూరు సుబ్బారావు చౌదరులు సభ్యులుగా ఉంటూ సేవలు అందించారు. స్వాతంత్ర్య అనంతరం ఎర్రమిల్లి నరసింహారావు, సంక్రాంతి సుబ్బారావు, తోటి సుబ్బారావులు అధ్యక్షత బాధ్యతలను నిర్వహించారు. 1978లో కొత్త పల్లపురావు, 1979 నుంచి 82 వరకు ఒంటెద్దు సుబ్బారావు అధ్యక్షునిగా పనిచేయగా 83లో ఒంటెద్దు సోమసుందరరావు కన్వీనర్గా వ్యవహరించారు. 84 నుంచి 86 వరకు అల్లూరి అర్జునరావు, 1987 నుంచి 2005 వరకు చిట్టూరి వీరవెంకట సత్యనారాయణ, ఆ తర్వాత తోట రంగారావు, మల్లంపల్లి రవి, సోమశేఖర్, కడలి రామారావులు పనిచేశారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా దిరిసిపో రామకృష్ణ, పట్టణ అధ్యక్షురాలుగా చుకాకుల వరలక్ష్మిలు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో నరేంద్ర సెంటర్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆరంభించారు.
అనంతరం తణుకు స్వతంత్ర సమరయోధుల పార్కు వద్దకు వెళ్లి కాంగ్రెస్ నాయకత్వంలో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం అనుభవించిన వీరుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ స్వతంత్ర సమరయోధులు శంకు అప్పారావు కుమార్తె రిటైర్డ్ ప్రిన్సిపల్ శంకు మనోరమ, కోడలు శంకు సౌభాగ్యలక్ష్మిలను ఘనంగా సన్మానించి అభినందించారు. పార్టీ నియోజకవర్గ నాయకులు దిర్స్పో రామకృష్ణ మాట్లాడుతూ ఈ విగ్రహాల్లో ఉన్న అతిరథ మహారథుల స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలో అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న ఆర్థిక సాంఘిక సమస్యలను పరిష్కరించగలిగే శక్తి కేవలం తమ పార్టీకి ఉందని తెలిపారు. ముఖ్యంగా దేశాన్ని ఐక్యంగా ఉంచగలిగే నిబద్ధత పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ద్వారానే సాధ్యపడుతుందని దిర్స్పో చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆతికల ప్రసాదరావు, పార్టీ నాయకులు పెనుమత్స రామకృష్ణరాజు, మల్లెపూడి లక్ష్మి, దిర్స్పో శాంతారావులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, మరో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల ఇళ్లకు ఆదివారం వెళ్లి ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఈ మేరకు సంచార శకటం ద్వారా పట్టణ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 10 మంది వృద్ధులను పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. అలాగే చలసాని కృష్ణవరప్రసాద్ ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంఘ కోశాధికారి అర్జీ భాస్కర్, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావులు సహకరించారు. కాగా ఈ ఉచిత వైద్య సేవలు కోరుకునేవారు స్వయంగా గాని 9985343530 లేదా 9059290717 సెల్ నంబర్లకు ఒకరోజు ముందుగా తెలియజేయాలని వీరు కోరారు. సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు తణుకు బైపాస్ రోడ్డులోని సాయి మందిరంలో ఆదివారం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఈ సంస్థల జిల్లా అధ్యక్షులు కరుటూరి రవీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల్లో నైతిక విలువలను పెంచేందుకు ఈ పోటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గురుకులాల్లో మన యొక్క సాంప్రదాయమైన పద్ధతులు, మన యొక్క మంచి చెట్లు, మన నడవడిక ఇవన్నీ కూడా గురుకులాల్లో పూర్వ విద్యాభ్యాసం. ఈ రోజు విద్యాభ్యాసం ఏంటంటే ఓన్లీ బుక్ నాలెడ్జ్. ఏ రోజు బుక్ ఉందంటే ఆ బుక్ లో ఇప్పుడు ఈ రోజు ఎలా ఉందంటే ఏదో ఎగ్జామ్ వస్తుందంటే 100/100 కావాలని మా స్కూల్స్ అనుకుంటారు, 100/99 కావాలనుకుంటారు, అందరూ 100% ఉద్యోగాలు మొత్తం రావాలనుకుంటారు. కానీ వాడు 100/100 వచ్చినా కానీ సమాజంలోకి వచ్చినప్పటికీ వాళ్ళ సమాజంలో పనికిరాని వాళ్ళే వేయగలుగుతారు. ఎందుకంటే ఆచరించేటువంటి చదువుకున్న విద్య వాళ్ళకి లేకపోతే పనికిరాని వాళ్ళకి ఏదైతే పనికి వస్తుందో ఆ విద్య మనకి ఈరోజు స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ మనం చెప్పడం లేదు. మన సంఘం రేపొద్దున ఏముంది, వాడికి భార్యలో బాగా చదువుకున్నాడు, 100/100 వచ్చినాయి. స్కూల్స్లోకి వెళ్ళాడు, స్కూల్లో కూడా 100/100 వచ్చినాయి. కాలేజీకి వెళ్ళాడు, కాలేజీలో కూడా వచ్చినాయి. తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాడు, యూనివర్సిటీ కూడా ఒక విద్యార్థిగా బయటకు వచ్చాడు. రేపొద్దు సమాజంలోకి వచ్చేవాడికి సమాజంలో వాడు నిలబడలేకపోతున్నాడు వాటికంటే. ఎందుకంటే సమాజం గురించి వాడికి ఏం తెలియదు, పుట్టినాలు తప్ప సమాజం గురించి వాడికి ఏం తెలియదు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు వత్సవాయి వెంకటరాజు, విద్యా విభాగం కోఆర్డినేటర్ పి పార్వతి, సమితి కన్వీనర్ తాడి కోటేశ్వరరావు, నాయకులు వారణాసి ఉదయ భాస్కర్, పూర్వ బాల వికాస్ విద్యార్థి గుంటూరు సాయి శ్రీరాములు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించిన వారిని గుర్తిస్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతకంతో కూడిన ఉత్తమ కార్యకర్త ప్రశంసా పత్రాలను ఆదివారం ఆయన అందజేసి మాట్లాడారు. పట్టణంలోని భాగ్యలక్ష్మీపేటలో గల పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం 27 మందికి వీటిని అందజేశారు. వీరిలో 10 మందిని ఎంపిక చేసి సంక్రాంతికి సైకిళ్లు అందజేస్తారని బాబ్జీ ప్రకటించారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఎవరైతే బాగా పనిచేసిన వ్యక్తులే కాక వ్యక్తులకి ఇది కూడా లాటరీ తీసినట్టున్నారు. దానికి కూడా ఒక 27 మందిని ఎంపిక చేయడం జరిగింది. అందరూ బాగా చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్ళింది. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఈ 27 మంది అర్హులు, మిగతా వాళ్ళు అర్హులు కాదంటే కరెక్ట్ కాదు. అందరూ చేశారు. 27 మంది అదృష్టవంతులు లాటరీలో తీశారు, వాళ్ళకి వచ్చినాయి. ఈ కార్యక్రమంలో ఏపీ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, తెలుగు యువత నియోజకవర్గ కన్వీనర్ గంధం సతీష్, ముదునూరు సొసైటీ చైర్మన్ దాసరి అప్పన్న, పెంటపాడు మండలం పార్టీ అధ్యక్షులు కెల్పర్తి వెంకట్రావు, మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు షేక్ బాజీ, తెలుగు మహిళా నాయకురాలు దాసరి కృష్ణవేణి, ఇంకా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.